నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు ఎవరిని పోలి ఉంటారో నేను చెప్తానంటాడు. అంటే మొదట దేవుని దగ్గరికి రావాలంట. మొదట ఏం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి, దేవుని ఎందుకు రావాలి. కానీ మందిరం అంటే ఇష్టం ఉండదు. మందిరంలో వచ్చి ఒక 2 గంటలు ఏమంటే సహవాసం చేయలేరు, మందిరానికి వచ్చి మోకరించలేరు, మందిరానికి వచ్చి ప్రార్థన చేయలేరు, మందిరానికి వచ్చి జరుగుతున్నటువంటి ఆరాధన కార్యక్రమంలో పాల్గొనరు. కానీ ఏం కావాలట? ఆశీర్వాదం కావాలట, దీవెనలు కావాలట, కుటుంబంలో మేలులు జరిగిపోవాలట, కుటుంబంలో దేవుని యొక్క కార్యాలు జరిగిపోవాలట, ఏమండి క్షేమము రావాలట, క్షమాపణ దొరకాలట, అన్ని కోరుకుంటారు. కానీ దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా చేయరు. అందుకే నేను చెప్పు మాటల ప్రకారం నేను చేయకుండా ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుటయ్యేది. ఈ రోజు మనం తీర్మానం చేసుకుందాం. ఒకవేళ ఏమండి ఆశీర్వాదం కొరకు, క్షమాపణ కొరకు, దీవెన కొరకు, ఆయన కృప కొరకు మనం కనిపెడుతున్నామేమో, కానీ ఆయన మొదట ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా మనం చేయాలి. అది చేయకుండా మనం ఎంత ప్రార్థన చేసినప్పుడు పిల్లరా దేవుని యొక్క జవాబు రాదు. అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటల్లో ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎందుకు అంటే, నేను చెప్పినటువంటి మాట ప్రకారంగా మీరు చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలవటం అవసరమా? మందిరానికి రావు, దేవుని యొక్క మాటలు వినవు, ఎవరి సహవాసం చేయవు, కానీ క్షమాపణ కావాలి, దేవుని యొక్క కృప కావాలి, ఆశీర్వాదం కావాలి, దీవెనలు కావాలి. జరిగినటువంటి పని పిల్లరా, దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. దేవుడు ఎవరండి? క్షమించడానికి సిద్ధ మనసు అంటే నువ్వు పశ్చాత్తాపడగలిగితే, దేవుని సన్నిధానానికి వచ్చి, దేవుని యొక్క మందిరానికి వచ్చి, ఏమంటే నువ్వు గోజాడగలిగితే, మొరపెట్టగలిగితే, మనవి చేయగలిగితే, ఆయన పాదాలు పట్టుకొని ఏమంటే నువ్వు క్షమాపణ కోరగలిగితే, నువ్వెంతటి పాపం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు.